మరి ఇన్లాస్ ఏంటి మంచిగా కుదిరిందా మీ బాండ్ ఇన్లాస్ కి? అంటే సీరియల్స్ లో మీకు టైం బిజీ స్కెడ్యూల్, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంట్లో చూసుకోవాలి. వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు ఇన్లాస్? మా అత్తయ్య ఉంటారు, మా మామయ్య గారు లేరు. సో వాళ్ళు చాలా బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్ ఓన్లీ హీ హ్యాడ్ పాస్డ్ అవే. సో మా అత్తయ్య గారు పాపం షీ ఆల్సో లైక్స్ టు వాచ్ మీ ఆన్ టెలివిజన్. వాళ్ళంతా సీరియల్ బాగా చూస్తారు. సో ఇంకా మా కోడలే వస్తుంది అంటే షీఈస్ హ్యాపీ. ఆడవాళ్ళకి ప్రత్యేకించి సీరియల్స్ అంటే ఎంతో పిచ్చి ఉంటది, టీవీలో ముందు అతుక్కొని పోయి కూర్చొని ఉంటారు. సో అట్లాంటిది మా కోడలే టీవీలో వస్తుందంటే షీ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఎవరు నాకు ఇది అపోజ్ చేయలేదు. సో వన్స్ పెళ్లి తర్వాత మళ్ళీ కిడ్, మీకు ఒకటి ఇన్స్టాగ్రామ్ చూసాను నేను, 1/1/2018 అని పెట్టారు. హౌ స్పెషల్ వాజ్ ఇట్? అంటే ప్రతి అమ్మాయికి అమ్మ అవ్వాలని ఒక ఇది ఉంటది. సో మీకు ఎలా అనిపించింది? హౌ స్పెషల్ వాజ్ దట్ మూమెంట్? చాలా స్పెషల్ అసలు. మదర్హుడ్ ని ఎంజాయ్ చేయడం ఒక వరం నిజంగా. అవునా? ఓకే. నాకు తెలియకు అంటే ఊరికే అలాగా షూటింగ్స్ అని బిజీ ఉండి ఎప్పుడైతే నాకు ఐ హ్యావ్ టు గెట్ కన్సీవ్డ్ అని డిసైడ్ అయ్యాను, గాడ్స్ గ్రేస్ అన్ని హెల్దీగా షూటింగ్ చేస్తూనే. వావ్, ఓకే. అప్పటికి షూటింగ్ కంటిన్యూ చేశారా? 9 months కంటిన్యూ చేశారా? 8 months, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ ఉండాలి ట్రావెల్ చేయాలంటే ఎవ్రీ టైం బెంగళూరు కి. 32 weeks వరకు చేశాను బికాస్ ఫిట్ టు ఫ్లై సర్టిఫికేట్ అప్పుడే. ఆఫ్టర్ దట్ వి ఆర్ నాట్ సపోజ్ టు ట్రావెల్ అని. రైట్. సో అప్పుడు వరకు చేసి సీరియల్ కంప్లీట్ చేసుకుని ఆ 1.5 months ఇంట్లో ఉన్నాను. November 11th ఏమో నేను November 11th 12th వరకు ఇక్కడే ఉన్నాను. Jan 1st నా కొడుకు పుట్టారు. సో నా బర్త్డే Jan 3rd యాక్చువల్లీ. Jan 3rd వస్తే బాగుంటది కదా అని అనుకున్నా, కానీ Jan 1st వచ్చేసాడు. Jan 1st ఇస్ మై బ్రదర్స్ బర్త్డే ఆల్సో, న్యూ ఇయర్ ఆల్సో. సో అన్ని కలిసి వచ్చే స్పెషల్ మూమెంట్స్. కానీ ఎప్పుడెప్పుడు చూసేస్తాను ప్రెగ్నెన్సీలో కూడా. ఐ వాంట్ టు సీ మై బేబీ అని చాలా ఉంది. అంటే ఎవరినైనా చూడ్డానికి ముందు వాళ్ళని లవ్ చేస్తామా అంటే ఇది. ఈవెన్ బిఫోర్ సీయింగ్ ద బేబీ యు నో యు లవ్ ద బేబీ. అదే అమ్మ అంటే, అమ్మ దట్స్ ద బాండింగ్, దట్స్ ద కనెక్షన్. అండ్ ఆ చిన్న టీనేజ్ లో గానీ ఆ యంగ్ ఏజ్ లో గానీ కొన్ని మనకు ఇంట్లో మా అమ్మ దగ్గర కొన్ని గొడవలు ఉంటాయి. కొన్ని మనకు ఏదో అపోజ్ చేస్తాము, ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా. అప్పుడు మనకు చాలా గుడ్ గర్ల్. ఇప్పటికీ మా అమ్మని అడిగితే నా కూతురు చాలా మంచిది, ఒక్కరోజు కూడా నన్ను ఏది ఇబ్బంది పెట్టలేదు అని ఇప్పటికీ అంటారు. కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా టీనేజ్ లో. అప్పుడు నేను మా అమ్మని ఎప్పుడు అలాగా మా డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకొని మా అమ్మ తిడితే నీకేం తెలీదు నాకు ఇది ఇష్టము అని అప్పుడు చెప్పిన. అదన్నీ నాకు ఎంతవరకు కరెక్ట్, ఎంత ప్రొటెక్టివ్ గా ఒక పేరెంట్స్ మమ్మల్ని చూసుకోవాలనుకుంటారు. అప్పుడు అర్థం అవుతుంది. ఆఫ్టర్ ఐ బికేమ్ ఎ మదర్ నాకు లవ్ ఉంది, మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హర్ బియాండ్, ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ఆ ప్రేమ. అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించింది ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ మదర్, వాట్ దే థింక్ అబౌట్ అని. అప్పటి వరకు నిజంగా నాకు తెలియలే, ఎలాగో అలా పెరిగిపోయాము, ఏదో మా పని మా చదువులు అని చూసుకుంటాము. అప్పుడు నాకు అర్థమైంది బీయింగ్ ఎ మదర్ ఇస్ సచ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది, దట్ కనెక్షన్, దట్ బాండింగ్ ఎవరి మీద రాదు. సో మదర్హుడ్ అయితే నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. నేను అందరికీ చెప్తాను కూడా, ఇట్స్ దట్ పర్సనల్ చాయిస్ టు హ్యావ్ ఎ కిడ్ ఆర్ నాట్. రైట్. అవును. ఇప్పుడు ఒక్కొక్కరు దే వాంట్ టు బి ఎ పెట్ పేరెంట్ అండ్ దే సే అసలు ఈ మధ్యన పిల్లలు కనాలంటే కూడా ఆలోచిస్తున్నారు. దే సే ఐ డోంట్ వాంట్ బేబీస్, ఓన్లీ మేము ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటాం అంతే చాలు, వరల్డ్ అది ఇది అని అంటారు. దట్స్ దేర్ చాయిస్. బట్ నేనేమంటాను, అందరికీ నేను అదే చెప్తాను, ఒక్క చిన్న ఆలోచన తీసుకొని ఒక ఛాన్స్ అయినా తీసుకోవచ్చు. బికాస్ ఇట్స్ అట్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు ఎంజాయ్ ద మదర్హుడ్. సో అన్ని ఎంజాయ్ చేయాలనుకుంటాము. నేను ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్ అనుకుంటాము, నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇది కూడా అంతే, అదే మంచి ఎక్స్పీరియన్స్. ఐ థింక్ డబ్బులతో ఉంటదేమో ఆ ఫీల్. ట్రావెల్ కన్నా డబ్బుల కన్నా దేనికైనా ఇది ఒక వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటాను. బికాస్ నేను చేశాను కాబట్టి వాళ్ళకి ఆనందం ఉండాలి అన్నట్టు. ఇట్స్ దేర్ చాయిస్ అగైన్. కానీ ఎప్పుడు అనుకోలేదా, అరే ఇప్పుడు బేబీ వచ్చేస్తే మళ్ళీ గ్యాప్ పడిపోతుందేమో, మళ్ళీ నాకు ఆఫర్స్ రావేమో, ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేయడం కూడా ఒక టాస్క్, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళేమంటారో, ఇవన్నీ మైండ్ లో రన్ అయ్యాయా మీకు? హౌ డిడ్ యు డీల్ విత్ ఇట్? దిస్ ఇస్ ద న్యాచురల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎనీ లేడీ హ్యాస్ టు గో త్రూ. ఫర్ ఎనీ లేడీ
ఎప్పటికైనా ఇది అవ్వాల్సిందే అనేది నాకు తెలుసు. కానీ ఒక మంచి ఏజ్ లో ఉన్నప్పుడు హెల్త్ అంతా సహకరించినప్పుడు అది అయిపోతే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. నాకు షూటింగ్స్ చేశాను, అప్పటికి షూటింగ్స్ వెరీ టైర్సమ్, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా టైమింగ్స్ అంతా ఎస్పెషల్లీ మన లేడీస్ కి బయాలజికల్ క్లాక్ తిరుగుతూ ఉంటుంది అంటారు. అండ్ ఇట్స్ మనకి ఎంత కష్టం అంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సీ ఆర్ లుక్ ఆఫ్టర్ అవర్ కెరియర్స్, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏదో ఒక దగ్గర ఏదో గ్యాప్ మీద అయిపోతుంది మాకు. బట్ ఐ న్యూ ఫర్ ఎవర్ ఐ కెనాట్ బి యాక్టింగ్, ఎప్పుడో ఒక రోజు బ్రేక్ తీసుకోవాలి కదా, మంచిగా హెల్దీగా ఉన్నప్పుడే చేసేసుకుంటే బాగుంటుంది అని. సో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను రామసీత సీరియల్ చేశాను, 1000 ఎపిసోడ్స్ పైన చేశాను. ఆ సీరియల్ చేసేటప్పుడు కూడా నేను అనుకున్నా దిస్ ఇస్ మై లాస్ట్ సీరియల్ అనుకుంటా, నేను ఇంకా మళ్ళీ రాను, అందరికీ చెప్పేశాను. లాస్ట్ డే నన్ను సెండ్ ఆఫ్ చేశారు బాగా, ఆ రోజు ఏడ్చుకుని నేను ఇంకా మళ్ళీ రాను హైదరాబాద్కి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అంతే ఇంకా అని. వాళ్ళందరూ చెప్పారు లేదు నువ్వు మళ్ళీ వస్తావు, నీకు మళ్ళీ అవకాశం వస్తుంది, ఇక్కడే వస్తుంది, నీ కొడుకుతో వచ్చి చేస్తావనే చెప్పారు. అది చూస్తే నాకు సెకండ్ మంత్ లో కాల్ వచ్చింది, నా బేబీ సెకండ్ మంత్ పుట్టిన సెకండ్ మంత్ కి ఫిబ్రవరిలో ఫెబ్లో కాల్ వచ్చింది, ఇలా సీరియల్ చేయబోతున్నాం. నాకు అప్పటికి ఇంకా ఏ సీరియల్ అది? గంగమ్మ. సో అప్పటికి నన్ను అడిగితే లేదు నేను కొంచెం లావ్ అయిపోయాను ఇప్పుడు, అంతే కదా అది ఉంటది, ఇంకా బేబీ ఫ్యాట్ అంతా అలాగే ఉంటుంది కదా, పైగా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం ఆ టైంలో. అవును. సో కష్టము, లేదు రాలేను అని. లేదు వస్తే మీ మమ్మీతో రండి, మీ మమ్మీతో కలిసి బాబుని తీసుకొని రండి పర్లేదు, లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని గంగమ్మ సీరియల్ చేశాను. ఒప్పుకోవడానికి ముందు కూడా నేను మా ఆయన్ని అడిగాను ఇలా బాబుని తీసుకెళ్ళాలి ఎందుకంటే మా మమ్మీ కూడా కావాలి నాకు ఆ టైంలో. ఆఫ్ కోర్స్ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మా మమ్మీ ఏంటంటే లేదు 3 months వరకు బయట అడుగు పెట్టొద్దు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో 3 months వరకు నో గోయింగ్ అవుట్ సైడ్, అప్పుడు కూడా ఆ తర్వాత కూడా నీకేం అవసరం లేదు, ఎందుకు చెయ్యాలి నువ్వు అన్నట్టు. కానీ ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా. సరే అన్ని చూసి మంచిగా చూసుకుంటాను అంటున్నారు కదా, సో వై డోంట్ ఐ టేక్ అ ఛాన్స్ అన్నట్టు. కానీ ఇంట్లో కూడా సపోర్టివ్ గానే ఉన్నారు, నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, ఇష్టం బ్యాలెన్స్ చేయగలుగుతావా అని. కొంచెం టైమింగ్స్ లో కొంచెం బాగానే చూసుకున్నారు, నో కంప్లైంట్స్ అబౌట్ దట్. కొంచెం కన్సిడరబుల్ గా నాకు మంచిగా చూసుకొని. సో మొత్తానికి సెకండ్ మంత్ నుంచే ఓకే లేదు, సెకండ్ మంత్ నుంచి రాలేదు. ఐ సెడ్ ఐ కెన్ ఓన్లీ జాయిన్ ఫ్రమ్ ఏప్రిల్ ఆర్ మే అని. సో అది మేలో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కంప్లీటెడ్ 3 months. అమేజింగ్. 4th month 5th month బేబీని తీసుకొచ్చాను. సో అప్పుడు స్టార్ట్ చేసి అలాగా మళ్ళీ వెళ్తూ ఉండేది. ఆ తర్వాత ఐ హ్యాడ్ ఓన్లీ టేకన్ అ బ్రేక్ బికాస్ మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పటికి. సో మమ్మీను చూసుకొని బాబును చూసుకునేది కష్టము, మా మమ్మీ బాబును చూసుకునేది కూడా కష్టము, అంతంతా ట్రావెల్ చేసి అని చెప్పి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్తే ఛానల్లో కూడా వాళ్ళు కూడా అన్నారు సరేలే ఓకే వన్స్ యూ పుట్ యువర్ బేబీ ఇన్ టు ద స్కూల్ అప్పుడు కొంచెం ఫ్రీ అవుతారు, అప్పుడు చూద్దాము అన్నట్టు.